సరే కానీ చాలా రోజులు కదా వచ్చిన కథ. ఒక ఊరి దగ్గరలో ఒక అడవిలో ఓ పెద్ద గద్దల గుంపు నివసిస్తూ ఉండేది. ఆ గద్దలన్నీ కూడా ఆహారం కోసం అలా వెళ్తూ ఉంటాయి కదా. ఒకసారి సడన్ గా ఒక సముద్రం మీద నుంచి వెళ్ళి ఆ సముద్రం నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మంచి ద్వీపం కనపడింది. ఆ ద్వీపం చాలా అందంగాను పచ్చగాను చాలా జంతువులతోటి చేపలతో కప్పలతో అనేది నిండి ఉండడంతో అవి అక్కడ దిగాయి. దిగిన తర్వాత చూస్తే వాటికి సంబంధించిన ఆహారం అంతా కూడా చాలా సులభంగా దొరుకుతా ఉంది. అరే ఇది భలే ఉంది, అసలు మనం వేటాడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు, ఆహారం చాలా బాగా దొరుకుతుంది, ఇక్కడ హ్యాపీగా ఉండిపోదామని చెప్పి అలా ఉండడం మొదలెట్టి అవి చాలా సుఖంగా జీవిస్తున్నాయి కూడా, చాలా హ్యాపీగా ఆనందంగా బతుకుతున్నాయి. మరి కొంతకాలం గడిచిన తర్వాత వెళ్ళిపోదామని అడిగితే కుర్ర గద్దలైతే వెళ్ళొద్దు, ఇక్కడ చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఆహారం దొరుకుతుంది, మనకేం అవసరం, ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉందాం అని వాదించారు. కానీ వీటన్నిటికంటే కొంచెం పెద్దదైనటువంటి గద్ద సమావేశం ఏర్పాటు చేసి రేదురా బాబు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఇక్కడ వద్దు మనం అని చెప్పింది. అంటే ఈ పిల్ల గుంపు అంతా కలిసి లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం అని చెప్పి తేల్చేసాయి. సరే మీ ఇష్టం అని చెప్పి అది అలా రివర్స్ తిరిగి మళ్ళీ తన ప్రదేశానికి ఎగురుకుంటూ వెళ్తుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు, తన కుటుంబ సభ్యులందరూ చూద్దామని వచ్చేసరికి చూస్తే అక్కడ ఏమైంటుంది ఊహించండి. అన్ని బాగా బలిష్టంగా ఉన్నాయనుకుంటున్నారా? నేల మీద పడి డేకుతూ ఉన్నాయి. వాటిని ఏది ఆ గద్దల్ని వేటాడుతూ చిన్న చిన్న నక్కలు చిరుతపులులు ఇలాంటివి క్రూర మృగాలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు గాయాలతో పడున్న ఒక యువగద్దని లేపి అడిగింది, అరే ఏంట్రా బాస్, మీరందరూ ఇక్కడే ఉంటాం, హ్యాపీగా ఉండి మాకు అన్ని ఆహారం బలి దొరుకుతుంది, హ్యాపీగా బలంగా ఎదుగుతా ఉన్నావు కదా, ఇలా ఎందుకైందంటే అప్పుడు చెప్పింది, నువ్వు చెప్పింది నిజమే తాత, నువ్వు రమ్మన్నావు కానీ మీరు రామన్నావు, మేము ఇక్కడ ఉన్న సుఖాన్ని అనుభవించడం మొదలెట్టాము. అంటే అదే కంఫర్ట్ జోన్, సౌకర్యవంతమైనటువంటి దశని వదులుకోలేకపోయాం. దాన్ని ఆ సౌకర్యాలకి అలవాటైపోయినటువంటి మా శరీరాలు ఎగరటం మానేశాం, రెక్కలు పనికి రాకుండా పోయాయి, నడవడం మానేసాం, అక్కడక్కడే ఆహారం దొరుకుతుంది, పెద్దగా తిరగట్లేదు, అందుకని శారీరకంగా బలహీనం అయిపోయాం. ఇదిగో మొన్న మధ్య ఏదో పడవలో ఈ క్రూర మృగాలన్నీ ఇక్కడ దింపిపోయారు, అవన్నీ మా మీద పడి మమ్మల్ని వేటాడుతున్నాయి, ఆఖరికి మేము ఇక్కడి నుంచి పారిపోదామంటే ఎగిరే శక్తి కూడా కోల్పోయాము రెక్కలకి అని చెప్పేది. అప్పుడు తాతగద్దండి, అందుకేరా బాబు ఏది తేలిగ్గా సులభంగా దొరికితే నీలో ఉండేటువంటి శక్తిని పూర్తిగా కోల్పోతారా బాబు, అందుకే మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను అని చెప్పింది. అది కథ. మనిషి అన్నాక కంఫర్ట్ జోన్కి, ఏది సౌకర్యవంతమైన బతుకుకి అలవాటు పడిపోయి, సుఖానికి అలవాటు పడిపోయి, దాంట్లోనే ఎవడో పెడితే తినడం, ఎవడో సంపాదిస్తే మనం తినడం, లేదా కష్టపడకుండా ఏదైనా సులభంగా వస్తుంటే దానికోసం వెంపర్లాడడం, దాని మీదనే ఆధారపడి బతుకోవాలనుకోవడం, ఇలాంటివన్నీ పతనానికి దారితీస్తాయి, మనల్ని మనం కోల్పోయేలా చేస్తాయి. అది కదా. యు క్యాచ్ మై పాయింట్?